మరి ఇవాళ నటరాజ నాట్యాంజలి ప్రెజెంట్స్ చెంచు లక్ష్మి అనే ఒక ఇండియన్ క్లాసికల్ కూచిపూడి డాన్స్ మ్యూజికల్ ఫండ్ రైజర్ టు సపోర్ట్ ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చేసామండి. మరి మొదటిసారి అమెరికన్ కమ్యూనిటీ కోసం ముఖ్యంగా ఫోర్సిత్ కౌంటీ ప్రజల కోసం జరుగుతున్న ఈ ప్రత్యేక ఫండ్ రైజింగ్ గురించి మాట్లాడడానికి మన కోసం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారండి. సో ముందుగా మనం కలుసుకోబోతున్నాము శ్రీ శ్రీరామ్ రొయ్యల గారు. సో మరి వారు గత 2 దశాబ్దాలుగా ఫోర్సిత్ కౌంటీకి ఎన్నో సేవలు చేస్తూ కమ్యూనిటీ లీడర్‌గా, అలాగే సీటీఓ అండ్ కో ఫౌండర్ ఆఫ్ విరిమా అండ్ ఐఎస్వి ఇన్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్పేస్ అండ్ అలాగే కమ్యూనిటీ పట్ల ఎన్నో అభిరుచులు కలిగి, ఆయన ఎన్నో ముఖ్యమైన కమిటీలలో సభ్యులుగా, ప్రస్తుతం జోనింగ్ బోర్డ్ ఆఫ్ అపీల్ చైర్మన్‌గా, ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గవర్నింగ్ బోర్డ్ మెంబర్‌గా సేవలందిస్తున్నారు. అదే విధంగా ఆయన తామాకి మాజీ మాజీ అధ్యక్షులు మరియు ఫోర్సిత్ కౌంటీ స్కూల్స్‌కి సూపరింటెండెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కమిటీ సభ్యులుగా కూడా పనిచేశారండి. సో, మరి శ్రీరామ్ రోయల గారికి స్వాగతం చెప్పేస్తూ, వారితో పాటు మనకి చాలా సుపరిచితురాలైన శ్రీమతి నీలిమా గడ్డమనుగు గారు, మరి మనందరికీ తెలిసిన నటరాజ నాట్యాంజలి డాన్స్ అకాడమీని స్థాపించి 23 ఏళ్లుగా ఎంతో మంది పిల్లలకి కూచిపూడి నృత్యంతో పాటు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను కూడా అందించారు. ప్రస్తుతం ఆవిడకి 200లకు పైగా స్టూడెంట్స్, అలాగే 27 రంగ ప్రవేశాలతో పాటు ఈవిడికి ఇదొక ఐదవ ఫిఫ్త్ ఫండ్ రైజింగ్ డాన్స్ డ్రామా అని కూడా చెప్పొచ్చు. సో మరి వారిరువురు ఇక్కడ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ముందుగా వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ శ్రీరామ్ గారు అండ్ నీలిమ గారు. అందరికీ నమస్కారం అండి. సో ఇట్స్ రియల్లీ ప్లెజర్ టు హ్యావ్ యూ హర్ అండి. అండ్ మాకు తెలుసు మీరు చాలా మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సో ముందుగా శ్రీరామ్ గారు మీ గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? తప్పకుండా అండి. ముఖ్యంగా అందరికంటే ముందు లావణ్య గారు చాలా థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్. అండ్ మన నీలిమ గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఆవిడ అడగగానే ఒప్పుకొని ఒక డ్యాన్స్ డ్రామా చేద్దాం ఫర్ ద లోకల్ కమ్యూనిటీ. ప్రస్తుతం ఫోర్సైత్ కౌంటీతో స్టార్ట్ చేస్తున్నాము, బట్ హోప్ఫుల్లీ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనము జార్జియా లెవెల్లో చేద్దామని చెప్పేసి మా అభిరుచి. సో ఆ, అది ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పి అనుకుందామండి. సో నా గురించి చెప్పాలంటే నేను ఆ, ఆ, అమెరికాలో ఒక 27 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. ఈ 27 సంవత్సరాల్లో ఈ సుదీర్ఘ ప్రయాణం అయింది. దీంట్లో డెఫినెట్లీ ఐఎమ్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైడ్ ఫోర్సైత్ కౌంటీ. ప్రస్తుతం ఫోర్సైత్ కౌంటీ అంటే మన ఆ, జాన్స్ క్రీక్ పైన ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్న కౌంటీ అండి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియన్ పాపులేషన్ ఫోర్సైత్ కౌంటీలో చాలా చాలా మంది ఈ మధ్య సెటిల్ అయ్యారు. అంటే గత 15 సంవత్సరాలుగా వేలాది మంది ఇటు మూవ్ అయ్యారండి. దానికి ఆ, ఆ, ఒక గుర్తుగా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు మేము ఈ కౌంటీలో వచ్చినప్పుడు జస్ట్ గ్రోసరీస్ కోసం 25 మైళ్ళు డ్రైవ్ చేసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు 2 మైళ్ళ లోపల 4 గ్రోసరీ షాప్స్ ఉన్నాయి, ఇండియన్ గ్రోసరీ షాప్స్. అలాగే 4 జ్యువెలరీ షాప్స్ కూడా ఉన్నాయి. సో సో ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఫోర్సైత్ కౌంటీలో మన ఆ, భారతీయ సంతతి కలిగిన జనాభా పెరిగిందనమాట. ఆ, ఈ ఫోర్సైత్ కౌంటీలో ఉండడం, ఫోర్సైత్ కౌంటీకి సేవలు చేయడం నాకు చాలా చాలా ఆనందం అండి. ఎందుకంటే మనమంతా ఇమిగ్రెంట్స్. సో ఇమిగ్రెంట్స్ అయినప్పుడు మన మీద చాలా బాధ్యత ఉంటుంది ఈ లోకల్ కమ్యూనిటీలో ఎసిమిలేట్ అవ్వడానికి. అంటే మనం వీళ్ళతోటి కలుపుగోలుగా ఉండి వాళ్ళకి ఏదో చేసి మనం వాళ్ళతో కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత మన మీద ఎక్కువ ఉంది వాళ్ళ మీద కంటే. అది చాటి చెప్పడానికే ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అండి. కౌంటీలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, లేకపోతే కౌంటీ కోసం ఏదైనా చేయడం కానీ, ఇవన్నీ ఏంటంటే మన వాళ్ళకి చెప్పడమే కాకుండా ఇక్కడ రెగ్యులర్ అమెరికన్స్ కూడా ఇండియన్ కమ్యూనిటీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్. అంటే యాజ్ అన్ ఇండియన్ డయాస్పోరా మనం ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి సేవ చేస్తున్నాం అని చెప్పి ఆ, చూపించాలి కూడా. ఆ బాధ్యత కూడా మన మీదే ఉందన్నమాట. సో ఈ సంకల్పంతో స్టార్ట్ చేసామండి ఈ ప్రోగ్రాము. నీలిమ గారు ఒప్పుకున్నారు. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ టేక్ వెరీ గుడ్ షేప్
ఇన్ కమింగ్ డేస్. డెఫినెట్లీ అండి. మీలాంటి పెద్దవాడు అండ్ ఇంకా ఇలానే కృషి చేస్తూ ఉంటే డెఫినెట్‌గా ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఒస్తాయి. సో, మాకు తెలుసు ఆ విషయం. సో, నాకు తెలిసినంత వరకు 'చెంచులక్ష్మి' అనేది చాలా ప్రాచీనమైన, పురాతనమైన కథల్లో మనం వినుంటాము. కానీ ఈరోజు మీరు చేస్తున్న ఈ 'నేను చెంచులక్ష్మి' అనే డాన్స్ డ్రామా గురించి మా ప్రేక్షకులకి చెప్తారా? నీలిమ గారు నీలిమ గారు ఈజ్ ఆర్కిటెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ బిహైండ్ ద స్టోరీ. సో నీలిమ గారు ప్లీజ్. Yeah. Thank you, Lavanya and Sriram Garu, for this thing. And yeah, namaste Andy, everyone. Yeah, Chenchu Lakshmi డాన్స్ డ్రామా మనం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసేది ఇట్స్ లైక్ ఎన్ అంటే అమెరికన్ షోస్ లైక్ బ్రాడ్వే షోస్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో ప్లాన్ చేస్తున్నాము టు అట్రాక్ట్ అమెరికన్ ఆడియన్స్ టు. ఇన్ జనరల్ డాన్స్ డ్రామా అంటే ఇట్స్ లైక్ సమ్ స్టోరీ రిలేటెడ్ ఇదండి. లైక్ ఇప్పుడు రంగప్రవేశానికి వెళ్తే మీరు జస్ట్ ఇస్ సోలో పెర్ఫార్మెన్స్ అంటే ఒక 7 డిఫరెంట్ సాంగ్స్ చేస్తారు అండ్ సింగ్. అదర్వైజ్ రెగ్యులర్ రిసైటల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే అవన్నీ రెగ్యులర్ ఇండివిజువల్ సాంగ్స్ ఉంటాయన్నమాట, గ్రూప్ కింద కూడా చేయొచ్చు. డాన్స్ డ్రామా అనేసరికి ఇది ఒక స్టోరీని ప్రొజెక్ట్ చేస్తాం విత్ ఆల్ క్యారెక్టర్స్, ప్రాప్స్, బ్యాక్ డ్రాప్, స్క్రీన్స్ అన్నీ. సో ఈ నేను దిస్ ఈస్ మై 5th డాన్స్ డ్రామా ఇన్ మై 23 years ఆఫ్ జర్నీ అండ్ మై 11th ఫండ్ రైజింగ్ ఈవెంట్. నా అన్ని రిసైటల్స్ ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ ఫండ్ రైజింగ్ ఈవెంట్ టు ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో వెన్ శ్రీరామ్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఆయన అన్నట్టు మనం ఈ దేశంలో ఉన్నందుకు మనం వాళ్ళకి అంటే మనం ఇచ్చుకునే గుణం కాదు, తీర్చి ఇచ్చే గుణం కూడా మన ఇండియన్స్కి ఉంది నిజం చెప్పాలంటే. దాన్ని మనం ఈ రకంగా కౌంటీకి చేయడం అన్నది గోస్ టు ఆల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ గ్రేట్ కాన్సెప్ట్ అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ శ్రీరామ్ గారు ఫర్ థింకింగ్ అబౌట్ అవర్ అకాడమీ అండ్ స్టూడెంట్స్. So it's a very good thing and so then we thought of అంటే lot of things back and forth ఆలోచించాక చెంచులక్ష్మి కాన్సెప్ట్ తీసుకున్నాము. అంటే ఇట్స్ ఆల్ అంటే ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, మన విష్ణుమూర్తి ఇన్కార్నేషన్, నృసింహస్వామి ఇన్కార్నేషన్ వచ్చి ఆ తర్వాత ఆయన మళ్ళీ యథాస్థానానికి వెళ్ళడానికి ఏం జరిగింది మధ్యలో అన్న స్టోరీని ఎలాబొరేట్ చేసి 1 hour 40 minutes డాన్స్ డ్రామా విత్ 78 కిడ్స్. And yeah, we are using lot of props and backdrop screens and అదే అంటున్నా కదా, కొంచెం బ్రాడ్వే ని ఈక్వలైజ్ చేస్తూ మన ఇండియన్ స్టైల్లో చేస్తున్నాము కాన్సెప్ట్. అండ్ లక్కీగా ఫోకల్ ఆడిటోరియం కూడా అదే చాలా కష్టం, అది యాక్చువల్గా ఫోకల్ దొరకడం అన్నది ఆడిటోరియం. అలాంటిది శ్రీరామ్ గారి హెల్ప్ వల్ల వాళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వాళ్ళు కూడా మాకు అనుకున్న డేట్కి ఇచ్చారు. So hope to see all Indian families in Atlanta at the program Andy, and everybody should come and support this. It's a great concept and Sriram గారు చెప్పినట్టు ఫోర్సైత్ కి వీ హ్యావ్ టు డూ సంథింగ్. అది మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. పిల్లలందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు టికెట్ సేల్స్ కి. వాటికి టికెట్స్ కూడా ఇట్స్ జస్ట్ లైక్ $20 per head. ఇట్స్ నాట్ ఏ మచ్ హయ్యర్ ప్రైస్. So every single cent goes directly to them అండి, nothing in between us. ఆ బార్కోడ్ ఉంటుంది ఫ్లయర్ మీద and it goes directly to the Forsyth. So please come forward and support the drama Chenchu Lakshmi. చాలా వండర్ఫుల్ అండి. ఇట్స్ వెరీ వెరీ నోబుల్ థాట్ అండ్ థ్యాంక్ యూ బోత్ ఫర్ సపోర్టింగ్ ఆ కమ్యూనిటీ అండ్ డూయింగ్ దిస్ గ్రేట్ జాబ్ అండి. అండ్ మీరు చెప్పినట్టు నిజంగానే మన పురాణాలు ఎన్నిసార్లు తిరిగేసినా అవి చూసిన వెంటనే మనకు అనిపిస్తుంది మన ఇండియన్ కల్చర్ ఇంత గొప్పగా ఉంటుందా అని. సో మళ్ళీ దాన్ని డాన్స్ రూపంలో, ఇలా డాన్స్ డ్రామా రూపంలో మీరు తీసుకురావడం నిజంగా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ నీలిమ గారు. అండ్ ఐ కెన్ సీ ద ఎఫర్ట్స్ దట్ యూ పుటింగ్ బిహైండ్ 78 స్టూడెంట్స్ని అంత పెద్ద టైం ఫ్రేమ్లో డాన్స్ నేర్పించడం ఇస్ నాట్ అ వెరీ స్మాల్ థింగ్. సో కుడోస్ టు యూ అండ్ యువర్ కిడ్స్ అండి. ఆల్రెడీ యూర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. సో మరి శ్రీరామ్ గారి దగ్గరికి వచ్చేస్తే సో ఎగ్జాక్ట్లీ ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోంది అండ్ అసలు మనకి ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇక్కడ స్కూల్ సిస్టమ్స్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు మన ఇండియాతో కంపేర్ చేస్తే మనం చదువుకొని వచ్చిన స్కూల్స్ కంటే ఇక్కడ డెఫినెట్గా చాలా బాగుంటాయి. దాంట్లో ఎక్కడ డోకా లేదు. కానీ అండి
ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకుంటే మీకు ఫోర్సైత్ కౌంటీ స్కూల్ సిస్టమ్స్లో 53,000+ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 7,000 స్టూడెంట్స్ అండి దే నీడ్ హెల్ప్ విత్ లంచ్. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఫోర్సైత్ కౌంటీ అంటే చాలా రిచ్ కౌంటీ, వీళ్ళకి అన్నీ ఉంటాయి అనుకుంటారు. అవును, రిచ్ కౌంటీ అన్నీ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రిచెస్ట్ కౌంటీస్ ఇన్ జార్జియా అండ్ ఆల్సో అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్. కానీ వీ డూ హ్యావ్ పావర్టీ. అండ్ మన పిల్లలు ఈ స్కూల్ సిస్టంలోకి వెళ్తున్నారు కాబట్టి మన మీద ఆ బాధ్యత ఉంటుంది. ఆ స్కూల్ సిస్టమ్స్లో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్ సిస్టమ్ చేయలేని పనులు కొన్ని ఫౌండేషన్ ద్వారా మేము చేస్తామండి. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైనింగ్ విత్ డిగ్నిటీ అంటే ఇప్పుడు ఈ నీడీ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి లంచ్ అకౌంట్లో డబ్బులు ఉండవు చాలామందికి. అట్లాంటి వాళ్ళకి హాట్ మీల్స్ ఇవ్వటము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ, చాలామంది ఇక్కడ మీకు మెంటల్ హెల్త్ గురించి తెలుసు కదా. ఇప్పుడు టీనేజ్ కానీ ప్రీ టీన్స్ కానీ చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇండివిజువలైజ్డ్గా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మటుకు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓకే. అవుట్ సైడ్ దోస్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఏం చేయలేరు. అప్పుడు ఈ ఫౌండేషన్ ముందుకొచ్చి ఇట్లా నీడీ కిడ్స్కి హెల్ప్ చేయడము, నీడీ టీచర్స్కి హెల్ప్ చేయడము. ఆ, అదేంటంటే చారిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఇంకా మీకు ద అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే మన కౌంటీ ఇంత రిచ్ ఎందుకు అయిందంటే all the people who are very well qualified, both wife and husband working, especially మన ఇండియన్స్ చూస్తే, they all moved into the county. Why did they move into the county? Because of the quality of life. మీకు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయాలనుకోండి, స్కూల్ సిస్టమ్ ఈజ్ వెరీ క్రిటికల్. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ స్టూడెంట్స్, those turn into either criminals or somebody not so good in the society. సో స్కూల్ సిస్టమ్స్లో అట్లాంటివన్నీ అడ్రస్ చేయాలంటే we have to go outside the system norms. That is where the Forsyth County Education Foundation comes into picture. And we also help to keep the teachers in the county by helping them in terms of their professional growth. అప్పుడేమవుతుంది, by doing that we are increasing the standards in the school system. And in general, if the school system is strong, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ స్ట్రాంగ్. మన హోమ్ ప్రైసెస్ అండి, చాలామందికి ఇది అర్థం కాకపోవచ్చు. హోమ్ ప్రైసెస్ ఆర్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ద స్కూల్ సిస్టమ్. ఇఫ్ ద స్కూల్స్ ఆర్ గుడ్, హోమ్ ప్రైసెస్ ఆర్ హై. మీకు అది దట్స్ ఎ స్టాటిస్టిక్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్. సో ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ అండి, నాట్ ఓన్లీ చారిటీ బట్ ఆల్సో ఫర్ ద కమ్యూనిటీ ద ఫౌండేషన్ డస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద స్టూడెంట్ అండ్ ఫర్ ద టీచర్స్ అండి. Okay. So yeah, I mean, I can understand like the level of, అంటే పావర్టీ లెవెల్ మీరు చెప్పినట్టు చాలానే ఉంది. అండ్ యా, అఫ్ కోర్స్ ఫోర్సిత్ కౌంటీ ఈస్ డెఫినెట్లీ రిచ్ కౌంటీ మీరు చెప్పినట్టు, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ మూవింగ్ ఇన్. అండ్ రీసెంట్ టైమ్స్ అయితే ఇంకా చాలా చాలా మనం చూస్తూనే ఉన్నాము. సో దట్స్ రియలీ వండర్ఫుల్. అండ్ పీపుల్ సపోర్టింగ్ అస్ అరౌండ్ ద కమ్యూనిటీ ఈస్ ఆల్సో రియలీ హెల్పింగ్ అస్. సో యా, గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ ఈస్ ఆల్వేస్ గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఈ యాక్టివిటీస్ స్కూల్ సిస్టమ్కి ఎలా హెల్ప్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేయగలరా మాకు? ఎస్, డెఫినెట్లీ అండి. ఇప్పుడు స్కూల్ సిస్టంలో ఇప్పుడు మీకు లంచే తీసుకోండి, లేకపోతే టీచర్స్కి హెల్ప్ చేయడమే తీసుకోండి, ఏదైనా సరే స్కూల్ సిస్టమ్స్ ఇప్పుడు ఎట్లా తయారైనాయంటే అండి, ఇప్పుడు మీకు తెలుసు, మనము 10 years బ్యాక్ 20 years బ్యాక్ నుంచి చూస్తే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంతా బాగా పెరిగిపోయింది. ఎవ్రీబడీ సాలరీస్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఇన్ జనరల్ ఫోర్సైత్ కౌంటీలో ఏమైందంటే హోమ్ ప్రైసెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో మీకు టీచర్స్ కానీ ఇట్లా కొంచెం లో సాలరీడ్ పీపుల్ కమింగ్ ఇన్ టు ద కౌంటీ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అండి, స్కూల్ సిస్టమ్ హ్యాస్ టు ఫైండ్ సమ్ ఇన్సెంటివ్స్ ఫర్ దెమ్ టు కమ్ ఇన్ టు ద స్కూల్ సిస్టమ్ అండ్ వర్క్. గుడ్ టీచర్స్. సో హౌ డు వీ రీటైన్ దోస్ గుడ్ టీచర్స్? బై హెల్పింగ్ దెమ్ ప్రొఫెషనల్లీ. So we have something called scholarship program, and where, for example, a teacher wants to do deeper research in his or her field. For example, a psychology teacher తీసుకోండి. They want to do some deeper research so that they can help the kids. So that helps the teacher and that also helps the school system, because we have more qualified teachers in the school system.
ఒకసారి స్కూల్ సిస్టమ్ అట్లా వెళ్ళిందంటే ద స్టూడెంట్ గ్రేడ్స్ అండ్ ద స్టూడెంట్ స్టాండర్డ్స్ విల్ ఇంక్రీజ్. వన్స్ ద స్టూడెంట్ స్టాండర్డ్స్ విల్ ఇంక్రీజ్, మోర్ పీపుల్ వాంట్ టు కమ్ ఇన్ టు ద కౌంటీ. అట్లా నాట్ ఓన్లీ స్కూల్ సిస్టమ్, వీఆర్ ఆల్సో హెల్పింగ్ ద కౌంటీ ఇండైరెక్ట్లీ. ఓకే, దట్స్ వండర్ఫుల్ అండి. సో దీనికి ఏమైనా క్రైటీరియా లాగా, అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటాయి అని. సో ఇస్ దేర్ ఎనీ క్రైటీరియా లెవెల్స్ దట్ దే కెన్ గో అండ్ అప్లై టు దాట్? అంటే యా దే హ్యావ్ టు సాటిస్ఫై సర్టెన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, దో ఈవెన్ దే ఆర్ పెయిడ్ లెస్, అలా ఏమైనా మనకు ఆప్షన్స్ ఉంటాయా? అవునండి. ఎట్లా ఉంటుందంటే ప్రొసీజర్, ద వే ఇట్ వర్క్స్ ఈజ్, మేము we do different programs. For example, we call it duck dive, we call it other programs. So each program ki we have a category of funds. ఇప్పుడు రీసెంట్గా ఒక ఫండ్ అసెస్మెంట్ అనేది ఫినిష్ చేసామండి. ఆ అసెస్మెంట్ ఎట్లా ఉంటుందంటే, we send notification to all the students and all the schools and all the teachers so that they can apply for the funds అనమాట. They can apply for the scholarship or they can apply for the fund. ఒక టీచర్కి నాట్ ఓన్లీ దట్ the teacher wants to develop professionally, but also the teacher wants to do something for the class or something for a set of students. Okay, అట్లాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్, ఇప్పుడు మీకు మెంటల్ హెల్త్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అవన్నీ అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళకి టీచ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో అట్లాంటి అవుట్ సైడ్ క్లాస్ రూమ్ ఒకటి సెటప్ చేయాలనుకోండి, the school system cannot directly help them because it is outside their norms. So they apply for the funds to our foundation and then మేము ఒక క్రైటీరియాతో చెక్ చేస్తామండి. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూస్తే రీసెంట్గా ఇవాల్యుయేట్ చేసిన దాంట్లో వీ గాట్ 100 ఆర్ సో అప్లికేషన్స్. వాటన్నిట్లో మేము చూసి విచ్ ఈస్ ద బెస్ట్ పర్పస్, విచ్ సాల్వ్స్ ద బెస్ట్ పర్పస్ అండ్ విచ్ సర్వ్స్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ విచ్ కంటైన్స్ ద మోస్ట్ వాల్యూ అనేది ఒక రూబ్రిక్ అంటాం అనమాట. ఆ రూబ్రిక్లో పెట్టుకొని ఆల్ అవర్ బోర్డ్ మెంబర్స్ వి ఇవాల్యుయేట్. అట్లా ఇవాల్యుయేట్ చేసి ప్రతి అప్లికేషన్ని ఇవాల్యుయేట్ చేసి మేము స్కోర్ చేస్తామండి. అండ్ దెన్ హూ ఎవర్ గెట్స్ ద హైయెస్ట్ స్కోర్ ఆర్ హూ ఎవర్ మేక్స్ ద మోస్ట్ సెన్స్ విల్ గెట్ దోస్ ఫండింగ్. సో ఎవ్రీ ఇయర్ వీ డూ దట్. That's wonderful, Andy. So I know, I mean, ఎందుకు అడుగుతున్నానంటే, I mean, usually we have a lot of people. So how do we, specify and categorize people అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. And thank you so much for giving the details. సో మనకి ఫండ్ రైజింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో స్పెసిఫిక్గా డాన్స్ డ్రామాని ప్రమోట్ చేస్తూ ఈ ఫండ్ రైజింగ్ చేయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? థాట్ అంటే ఇప్పుడు నీలిమా గారు హ్యాస్ బీన్ సర్వింగ్ ద సొసైటీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండి, త్రూ హర్ ఫండ్ రైజర్స్ అండ్ త్రూ హర్ అదర్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ దట్. సో అట్లాంటివి చూసినప్పుడు ఇలాగే ఒక ప్రోగ్రాంలో కలిసి ఇంతకుముందు కూడా నేను ఫౌండేషన్లో ఉన్నప్పుడు వీ డూ వేరియస్ ప్రోగ్రామ్స్. ఒక 5K రన్ చేస్తాము, ఒక డక్ డైవ్ చేస్తాము, అన్నీ చేస్తాము. బట్ ఆల్వేస్ వన్ క్వశ్చన్ కమ్స్ అప్ అండి, పాప్స్ అప్. ఈ ఫౌండేషన్లే కాదు, అదర్ కౌంటీ ఆస్పెక్ట్స్లో కూడా, కౌంటీలో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా అందరూ అనుకునేది ఏంటంటే, మన కౌంటీలో ఇప్పుడు ఇన్ని వేల మంది ఉన్నారు ఇండియన్ అమెరికన్స్. ఓకే, ఇండియన్ అమెరికన్స్ మనకి చాలా తానాలు, ఆటాలు, గుజరాతీ సమాజాలు, ఇట్లా వేరే సమాజాలు ఉంటాయి. అందరూ పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ చేసుకుంటారు. ఓకే, we do raise a lot of money and we spend a lot of money also. But the question came up ఏంటంటే, what are we doing for the local community, either for the schools or for the fire department or for the police department, anything. ఇక్కడ మీకు చాలా నీడ్స్ ఉన్నాయి కదా. యాజ్ అన్ ఇండియన్ కమ్యూనిటీ అసలు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ లోకల్ కమ్యూనిటీకి అని ఆలోచించినప్పుడు, దెన్ దట్ థాట్ ప్రాసెస్ కేమ్. అండ్ నీలిమ గారి డ్యాన్స్ ప్రోగ్రాంలో కలిసినప్పుడు, ఓకే, why don't we marry these two aspects? Nilima Gari dance programs are wildly successful in the community, plus very, very interesting and very, very colorful. సో నేను ఇదే కాన్సెప్ట్ తీసుకెళ్ళి మా బోర్డులో ప్రజెంట్ చేసినప్పుడు, ఇనీషియల్గా వాళ్ళు దే ఆస్క్డ్ us to give a big presentation. సో నీలిమ గారు, మేమంతా we gave them a big presentation how these programs are organized.
అండ్ దే వర్ స్పెల్ బౌండ్. ఓ, ఇంత బాగుంటాయా ఈ ప్రోగ్రామ్స్, ఇంత కలర్ఫుల్గా ఉంటాయా, అండ్ ఇంత మనీ రైజ్ చేసాయా అని చెప్పేసి దే గ్రీట్ బోర్డ్ అంతా, దే ప్రూవ్డ్ ద ప్రాసెస్. అండ్ దెన్ so not only the boat, and we also brought together the Rotary Club, and because everybody knows Rotary Club. So we are doing this program through the Rotary Club. Rotary Club is acting as a conduit for our for the money that we are raising, and every penny is going to the foundation. Rotary Club is not keeping any money. So అట్లా అండి. సో దట్స్ హౌ వి గాట్ ద థాట్, అండ్ దట్స్ హౌ వి సెట్ ఇట్ ఇన్ మోషన్. అండ్ అగైన్ థ్యాంక్స్ టు నీలిమ గారు ఫర్ ఆర్కిటెక్టింగ్ ద హోల్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ఇట్ పాసిబుల్. That's really amazing, Andy. ఎందుకంటే we have different various programs that we can schedule, but ఇండియన్ కల్చర్‌ని చూపిస్తూ కూడా మనం ఫండ్ రైజ్ చేయొచ్చు. చక్కగా ఒక నాట్యం రూపంలో చూపిస్తూ ప్రాచీన నాట్యాన్ని అండ్ ఇక్కడున్న మన పిల్లలకి కూడా మేబీ అంటే చాలా చాలా మందికి స్టోరీ తెలియని కిడ్స్‌కి కూడా ఓహ్! వావ్! ఇంత బావుంటుందా మన కల్చర్, మన సంస్కృతి సాంప్రదాయాలకి ఇంత వాల్యూ ఉంది ఇంకా అనేది వాళ్ళకి తెలియజేయడంతో పాటు ఒక చక్కని సేవా కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. సో వెరీ వెరీ యూనిక్ థాట్ అండ్ గ్రేట్ దట్ యూ బోత్ హావ్ కమ్ అప్ విత్ దిస్ థాట్. సో మరి ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అండ్ ఈ ప్రోగ్రామ్ టైమింగ్స్ గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? ప్రోగ్రామ్ టైమింగ్ వచ్చేసి అక్టోబర్ 5th అండి, అక్టోబర్ 5న 2:30కి మాకు సీటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ షార్ప్ ఎట్ 3 p.m. అండ్ ఎండ్ షార్ప్ ఎట్ 6 p.m. సో 3 to 6. సో మీకు ఆ టైమింగ్స్లో ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదండి. సో ప్రేక్షకులందరూ ముందే ఒక అరగంట ముందే వచ్చి సీట్స్లో కూర్చోవాలని చెప్పేసి మా ప్రార్థన. డెఫినెట్లీ అండి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది మనకి కమ్యూనిటీలో సపోర్ట్ చేసే వాళ్ళున్నారు. సో, ఐయామ్ ష్యూర్ లాట్ ఆఫ్ స్పాన్సర్స్ హావ్ స్టెప్డ్ ఇన్. సో, మరి ఒకసారి అవునండి. మనకి ఎప్పుడు బలంగా నిలిచే మన స్పాన్సర్స్ ఎవరో ఒకసారి మా ప్రేక్షకులకి చెప్తారా? అవునండి, తప్పకుండా అండి. మీకు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కమ్యూనిటీలో మనకి మన మూలస్థము స్పాన్సర్స్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే మనం అనుకుంటాము ఎగ్జిక్యూట్ చేసే నీలిమ గారు వాళ్ళు ఉన్నా కానీ స్పాన్సర్స్ లేకుండా చాలా మటుకు మనం అసలు చేయలేమండి. సో మాకు అదృష్టం అని చెప్పాలి. చాలామంది ఆసమ్ స్పాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ చుండి గారు, హెచ్సి రోబోటిక్స్, ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ మాకు. అట్లాగే భరత్ గోవింద్ అని, యశూర్ గురు, అట్లాగే టాడ్ జోన్స్ అని లోకల్ స్టేట్ రిప్రజెంటేటివ్ అండి, మన ఎమ్మెల్యే లాగా ఇండియాలో. ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పగానే ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి జంప్ ఇన్ చేసి హీఈస్ వన్ ఆఫ్ ద స్పాన్సర్స్. అండ్ దట్ ఈస్ వెరీ అంటే మనకి చాలా హంబ్లింగ్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు కూడా ముందుకొచ్చి మన ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. అలాగే బైట్గ్రాఫ్ ఈవెంట్స్ ప్రశాంత్ కొల్లిపర గారు, ఆయన చాలా చేస్తున్నారండి ప్రోగ్రామ్కి, నాట్ ఓన్లీ హ్యాండ్లింగ్ ద ప్రొడక్షన్ అండ్ ఆల్ దట్. ఇంకా కరుణాకర్ అసిరెడ్డి గారు మన ఇన్ఫోస్మార్ట్ టెక్నాలజీస్, అండ్ విపుల్ పటేల్ అని కంట్రీ ఇన్ అండ్ స్వీట్స్ ఉంటుందండి ఇక్కడ ఖమ్మంలో, ఆయన. ప్లస్ ఆబ్వియస్లీ మన గరుడవేగా is one of the biggest supporter any day, any time. And Kiran Pasham garu and Splash BI, ఆయన కూడా హీఈస్ ఎ వెరీ గుడ్ సపోర్టర్ ఆఫ్ అస్. అండ్ పేరు పేరున స్పాన్సర్స్కి ఇంకా చాలామంది ఉన్నారండి, ఇంకా వస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా మనము వాళ్ళ గురించి కూడా చెప్పుకోవడానికి విల్ పిక్ వన్ మోర్ క్లిప్. సో వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి మన స్పాన్సర్స్ అందరికీ. యాహ్! డెఫినెట్లీ అండి. సో, స్పాన్సర్సే మన బలము అండ్ వాళ్ళ వల్లే ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుంది. సో, నిజంగా మీరు చెప్పినట్టు పేరు పేరున ధన్యవాదాలు టు ఆల్ ద స్పాన్సర్స్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే నీలిమ గారు అండ్ శ్రీరామ్ గారు ఇలానే వండర్‌ఫుల్ ప్రోగ్రామ్స్‌తో మన ముందుకు రావాలి. సో, మరి వెళ్ళే ముందు మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. మా ఇది ఫోర్సైత్ కౌంటీలో చేస్తున్నామండి. ఫోర్సైత్ కౌంటీకి బెనిఫిట్ అయినా కానీ ఆ, మనకి ఫ్రెండ్స్ వీ హ్యావ్ ఆల్ అక్రాస్ జార్జియా, ఆల్ అక్రాస్ యుఎస్ఏ అండి. సో దిస్ ఈస్ జస్ట్ లుక్ ఎట్ దిస్ యాజ్ జస్ట్ ఏ కాజ్, నాట్ ఏ రీజనల్ కాజ్. ఎందుకంటే దిస్ విల్ ఎక్స్పాండ్ ఇన్ ఫ్యూచర్ టు జార్జియా అండ్ మేబీ లేటర్. సో అందరూ మన అనుకొని
నాట్ టికెట్స్ కొనడమే కాకుండా స్పాన్సర్షిప్స్ కూడా ఎంకరేజ్ చేసి తెలిసిన వాళ్ళకి ఎవరైనా తెలిసిన బిజినెస్ పీపుల్ ఉంటే వాళ్ళని స్పాన్సర్ చేయమని అడిగి హెల్ప్ చేస్తే చాలా కృతజ్ఞతలండి. ఇంకా దీన్ని మీరు మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తేనే వీ కెన్ మేక్ ఎ పాయింట్ అండి. వీ కెన్ మేక్ దట్ ఇంప్రెషన్ దట్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ యాజ్ ఎ టుగెదర్ will come forward, and it will also contribute to the local community. Sure, Andy. Thank you so